హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఏపీ ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు ఏదైతే ఎన్నికల్లో కూటమి అధికారంలో రావడానికి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన పథకం తల్లికి వందన పథకం. ఎందుకు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్క పిల్లోడికి మాత్రమే తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తూ అన్నారు, అంటే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తూ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే కూటమి హామీ ఇవ్వటం వల్ల హామీని నమ్మి ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతున్న సందర్భంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న దాదాపు 67 లక్షల తల్లుల అకౌంట్లోకి ఎంతమంది పిల్లలుంటే అన్ని 13,000, ఫస్ట్ 15,000 అన్నారు, కానీ ఇంకొక 2,000 ఏంటంటే మెయింటెనెన్స్ కోసం, స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుత అమలు ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అన్ని 13,000 ఏదైతే తల్లుల అకౌంట్లో వేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనలో దాదాపు 67 లక్షల మంది తల్లులు లబ్ధి పొందున్నారు. అయితే ఇక్కడ కొన్ని వర్గాలు అనేవి లబ్ధి పొందట్లా. మనం గమనించినట్లయితే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎలానూ లబ్ధి పొందరు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు సామాజికంగా కొంచెం ఉన్నత స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు, ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు అనమాట. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే పారిశుద్ధ కార్మికులు అనమాట. కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కాదు, కాకపోతే గవర్నమెంట్కి అనుబంధంగా పనిచేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే పారిశుద్ధ కార్మికులు వీళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ ఉద్యోగుల కిందకి వస్తారులే, కానీ పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగులు కాదనమాట. అయితే దీనిలో భాగంగా ఈ 2 వర్గాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే పారిశుద్ధ కార్మికులు ఏమంటారు అంటే, మాకు కూడా ఏదైతే ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేయకపోతే ఓకే, ఎందుకంటే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే పారిశుద్ధ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మా పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే ప్రభుత్వానికి అయితే విన్నవించుకుంటున్నారు అనమాట. అయితే ఈ తల్లికి వందన పథకం మీద అటు ఏదైతే వైసీపీ అలాగే టీడీపీ మధ్య ఒకళ్ళ విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మొత్తం 87 లక్షల మంది తల్లులు ఉంటే కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నారు, 20 లక్షల మంది ఎటు వెళ్ళారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే చేస్తూ ఉంది. పైగా ఏదైతే కేంద్రీయ విద్యా సంస్థలో చదివే పిల్లలకి దాదాపు 33,000 మంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అమలు చేయట్లేదు అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరైతే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ పథకం అనేది ఒక రకంగా ఏంటంటే టీడీపీ పార్టీకి ఒక రకమైన బూస్ట్ని ఇచ్చే పథకం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ పథకం అనేది కొంచెం వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని కొంచెం తీసివేయడానికి అయితే అవకాశం ఉందని తెలిసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.